సామాజిక విద్య రాజకీయ చైతన్యం సాధన కోసం ఏప్రిల్ 14 సోమవారం నెల్లూరు టౌన్లో జరుగు సమావేశానికి ఉభయ జిల్లాల నుంచి భారీ స్థాయిలో యానాదులందరూ ఒక్కటిగా తరలిరావాలని యానాది రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు తలపల చెంచు మల్లికార్జున్ పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 36 గిరిజన తెగలుంటే ఆ 34 గిరిజన తెగల్లో అత్యధిక జనాభా కలిగిన తెగ ఏంటంటే యానాదులు. అత్యధిక జనాభా కలిగి ఉన్నారు మరియు వెనకబడిపోయి కూడా ఉన్నారు. ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటికీ యానాదులకి ఆధార్ కార్డులు లేవు, ఉండేదానికి ఇల్లు లేదు, తినేదానికి కూడా తిండి లేదు. అన్ని విషయాల్లో కూడా వెనకబడిపోయి ఉన్నారు. అందుకోసము ఎస్టీ వర్గీకరణ కావాలి అని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలే గారి పిలుపు మేరకు నెల్లూరులో ఏప్రిల్ 14వ తారీఖున నెల్లూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం అనేది, దానికి యానాది జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా రావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరొక విషయం ఏమిటంటే దేనిలో కూడా యానాదులు ముందుకు లేరు. ఎందుకోసమంటే చదువులో కావచ్చు, రాజకీయంలో కావచ్చు, ఏ విషయంలో కూడా ముందుకు లేని పరిస్థితి. అందుకోసం మనం ఇతరులతో పోటీ పడలేని పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఎస్టీ వర్గీకరణ మనకు చాలా ముఖ్యం. ఈ ఎస్టీ వర్గీకరణ మనకు సాధ్యం కావాలంటే ప్రతి ఒక్కరు కూడా ఏప్రిల్ 14వ తారీఖున నెల్లూరులో జరగబో కార్యక్రమానికి అందరూ రావాలి. ఎందుకోసమంటే ఏ రాజకీయ పార్టీ కూడా మీటింగ్ పెడితే పిల్లల్ని సంకలో వేసుకొని మరీ మనం పోతాం. ఇది మన జాతి కోసం, రేపటి తరాల కోసం, రేపటి పిల్లల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం. ఎస్టీ వర్గీకరణ జరిగితే చదువుల్లో కావచ్చు, రేపు పిల్లలు చదువుకొని సీట్లు కావాలంటే వర్గీకరణ ద్వారా మన కోటా మనకు వస్తుంది. రాజకీయ పరంగా మనం ఎదగాలంటే మన నామినేట్ పోస్టులు మనకు వస్తాయి. ఇంతవరకు యానాదుల్లో ఎవరు కూడా రాజకీయంగా కావచ్చు, చదువులో కావచ్చు ముందు వెనకబడిపోయారంటే కారణము చదువు లేని కారణంగా వెనకబడిపోయినాం. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మన రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలే గారు 14వ తారీఖున పిలిపించినారు. నెల్లూరులో జరిగే కార్యక్రమానికి అందరూ తప్పకుండా హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ